మనం వచ్చేసి ఎన్సీఆర్టీ 7th స్టాండర్డ్ వచ్చేసి సిబిఎస్ఈ సిలబస్లో వచ్చేసి మహాభారత కథ బాల మహాభారత కథ అనేటువంటిది మనము చూడబోతున్నాము. ఈ యొక్క లెసన్లో వచ్చేసి మనకు ఫస్ట్ లెసన్లో కొద్దిగా మనకు సంక్షిప్తీకరణంగా ఇవ్వడం జరిగింది. అంటే దీన్ని వచ్చేసి ఫుల్ మహాభారత మొత్తాన్ని మీకు ఒకే ఒక లెసన్లో ఊరికనే వచ్చేసి దాని క్యారెక్టర్స్ ఎలా ఉంటుంది, ఎట్లా ఇది వచ్చేసి స్టార్ట్ అయింది అనేటువంటిది మీకు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వచ్చేసి మీకు ఆ యొక్క మహాభారత కథలో వచ్చేసి క్యారెక్టర్స్ ఎవరెవరు ఏంటి అనేది తర్వాత మీకు వివరంగా ఒక్కొక్క లెసన్లో మీకు చెప్పడం జరుగుతుంది. మీరు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మహాభారత కథ అనేటువంటిది మనము చూద్దాము. వచ్చేసి महाभारत की कथा महर्षि पराशर के कीर्तिमान पुत्र वेदव्यास की देना है. ఇది వచ్చేసి ఈ యొక్క మహాభారత కథ వచ్చేసి కంప్లీట్గా వచ్చేసి మహర్షి పరాశర్ అనేటువంటి ఒక మహాముని యొక్క కుమారుడైనటువంటి వేదవ్యాసుని యొక్క శరీరానికి సంబంధించినటువంటిది. ఈ యొక్క మొత్తము తన యొక్క ఆత్మ అన్నమాట. వ్యాసజీ నే महाभारत की यह कथा सबसे पहले మొట్టమొదటిసారిగా अपने पुत्र शुक्रदेव को कंठस्थ कराई थी. फस्ट शुक्रदेव को వచ్చేసి కంఠస్థాన్ని కంఠస్థం చేయించాడనమాట. शुक्रदेवకి కంఠస్థం చేయించాడు. और बाद में अपने दूसरे शिष्यों को తర్వాత వచ్చేసి తన యొక్క ముఖ్యమైనటువంటి శిష్యుడైనటువంటి రెండవ శిష్యుడికి దీన్ని కంఠస్థం చేయించాడనమాట. मानव जाति में महाभारत की कथा एक प्रकार महर्षि वैशंपायन के द्वारा हुआ. ఈ యొక్క మహాభారతకి కథ వచ్చేసి మహర్షి వైశంపాయన ద్వారా వచ్చేసి ఇది జరిగిందనమాట. వైశంపాయన్ వ్యాసజీకే ప్రముఖ శిష్యుడే. వైశంపాయన్ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క వేదవ్యాసుని యొక్క ముఖ్యమైనటువంటి శిష్యుడు అవుతాడనమాట. సో వేదవ్యాసుని యొక్క శిష్యుడు అనమాట. సో मानव जाति में महाभारत की कथा का प्रसार महर्षि वैशंपायन के द्वारा हुआ. वैशंपायन व्यास जी का प्रमुख शिष्य थे. ऐसा माना जाता है कि महाराज परीक्षित के पुत्र जनमेजय ने एक बड़ा यज्ञ किया. యాక్చువల్గా వచ్చేసి చెప్పబడుతుంది మహారాజు పరీక్షితుని యొక్క కుమారుడైనటువంటి జనమేజయుడు వచ్చేసి ఒక మహాయజ్ఞాన్ని ప్రారంభించాడనమాట. ఇన్ మహాయజ్ఞ సే సుప్రసిద్ధ పౌరాణిక సూత్ జీ బి మౌజూద్ తే. సూత్ అనేటువంటి ఒక ఋషి యొక్క సమక్షంలో ఇది జరిగిందనమాట. సూతజీనే సమస్త ఋషియోంకి एक సభ బులాయి. ఒక సభని నిర్వహించాడనమాట ఈ యొక్క సూత మహాముని. మహర్షి శౌనక్ ఈ సభకి అధ్యక్ష హుయే. మహర్షి శౌనక్ అనేటువంటి వ్యక్తి ఋషి వచ్చేసి ఈ యొక్క మహాసభకు వచ్చేసి అధ్యక్షుడు వహించాడనమాట. సూతజీనే ఋషియోంకి సభామే మహాభారతకి కథ ప్రారంభకి ఈ యొక్క సూత మహాముని వచ్చేసి ఋషులకు అందరికీ మహాభారత కథని చెప్పారనమాట. మహారాజా శాంతను కే బాద్ మహారాజా శాంతను తర్వాత ఉన్కే పుత్ర చిత్రాంగద హస్తినాపురికి గద్దీ పర్ బయటే. తన యొక్క కుమారుడైనటువంటి చిత్రాంగద అనేటువంటి ఒక వ్యక్తి తన యొక్క కుమారుడు హస్తినాపురానికి రాజుగా మారాడనమాట. ఉన్కి అకాల మృత్యు హో జానే పర్ తను సడన్గా చనిపోవడం వలన ఉన్కే బాయి తన యొక్క తమ్ముడైనటువంటి విచిత్ర వీరునికి రాజ్యాన్ని అప్పగించారనమాట. రాజు అయ్యాడు అతను, రాజా హుయే. ఉన్కే దో పుత్రతే. ఆయనకు వచ్చేసి ఇద్దరు కుమారులు. ఒకరు వచ్చేసి ధృతరాష్ట్రుడు और పాండు, ఇద్దరు కుమారులు. బడే బేటే ధృతరాష్ట్ర జన్మ సేహి అందేతే. ఆయన చిన్నప్పటి నుంచి అంధుడు అనమాట. అంధుడు అంటే కళ్ళు కనిపించదు. ఇస్లియే ఉస్ సమయకి నీతికి అనుసార్ ఆ యొక్క సమయంలో వచ్చేసి నీతికి సంబంధించి నీతి అంటే కరెక్ట్ అయినటువంటి నీతి ఏంటి, ఆయన కళ్ళు కనిపించదు కాబట్టి నెక్స్ట్ ఎవరు రాజుగా ఉండాలి అనేటువంటిది ఆలోచించి పాండు రాజును చేశారనమాట. రాజుగా కూర్చోబెట్టారు. గద్దీ పర్ బిటాయా గయా. చాలా సంవత్సరాలు ఆయన వచ్చేసి రాజుగా ఉన్నాడనమాట. తర్వాత వచ్చేసి పాండునే కయి వర్షం తక్క రాజకీయ చాలా సంవత్సరాలు వచ్చేసి అతను రాజ్యాన్ని పరిపాలన చేశాడు. ఉనికి దో రాణియాతి. ఆయనకు వచ్చేసి ఇద్దరు రాణులు, కుంతి और మాద్రి. ఆయనకు వచ్చేసి ఇద్దరు రాణులు, ఒక ఆమె వచ్చేసి కుంతి మరియు మాద్రి. कुछ समय राज्य करने के बाद కొంచెం సమయం వచ్చేసి రాజ్యము చేసిన తర్వాత పాండు अपने किसी अपराध के प्रायश्चित के लिए తన చేసినటువంటి అపరాధానికి ప్రాయశ్చిత్తము చేసుకునే దానికోసంగా తపస్సా కర్నే జంగల్ మే గయే. తపస్సు చేసే దానికోసము అడవికి వెళ్ళాడనమాట. ఉన్కి దోనో రాణియోं भी उनके साथ ही
గయి తన యొక్క ఇద్దరు రాణులు కూడా తనతో పాటు అడవులకి వెళ్ళారనమాట. వనవాసకే సమయ కుంతి और माद्री ने 5 पांडवों को जन्म दिया. 5 పాండవులని జన్మించారు ఈ యొక్క కుంతియు మాద్రి కలిపి. తర్వాత कुछ समय बाद పాండుకి మృత్యు होगी. కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన పాండు మహారాజు చనిపోవడం జరిగింది. 5 అనాథ బచ్చోं का वन के 5 మందిని అనాథలుగా ఉండడం ఇష్టం లేక ఋషి మునియోంనే పాలన పోషణ కియా. ఆ యొక్క ఋషి మహామునులు వచ్చేసి ఈ యొక్క పాండు పుత్రులని పాలన చేశారనమాట. అంటే వాళ్ళని పోషించారు. और पढ़ाया लिखाया చదువుని నేర్పించారు, రాయడం నేర్పించారు. जब युधिष्ठिर 16 वर्ष के हुए 17 సంవత్సరాలు వచ్చింది అతనికి. 17 సంవత్సరాలు వచ్చిన తర్వాత తో ఋషుల్ని 5 కుమారోं को ఈ 5 కుమారులను వచ్చేసి హస్తినాపూర్ లే జాకర్ పితామహ భీష్మకో సౌంప్ దియా. వీళ్ళు ఏం చేశారంటే ఈ యొక్క మహామునులు వచ్చేసి తీసుకెళ్ళి ఈ యొక్క భీష్మునికి తీసుకెళ్ళి ఒప్పగించారనమాట. ఆ యొక్క మహామునిని వచ్చేసారి 5 మంది పాండవులను వచ్చేసి భీష్ముడి దగ్గర ఒప్పడించారు. ఎందుకంటే వీళ్ళు మీ యొక్క పాండు పుత్రులు అని చెప్పేసి వాళ్ళని అప్పగించారనమాట. తర్వాత వచ్చేసి 5 పాండవ్ బుద్ధి సే తేజ్ और శరీర్ సే బలీతే. వాళ్ళు వచ్చేసి బుద్ధి మంచి తెలివి కలిగినటువంటి వాళ్ళు, తర్వాత శరీరం గాను వాళ్ళు బాగా బలశాలు అనమాట. ఉనికి ప్రఖర్ బుద్ధి और మధుర స్వభావనే సబ్కో మోహ లియా తా. వాళ్ళు చాలా సున్నితమైనటువంటి బుద్ధి, తర్వాత వచ్చేసి సాఫ్ట్ నేచర్తో కూడినందువలన వాళ్ళంటే చాలా ఇష్టపడేటువంటి వాళ్ళు అనమాట ఆ యొక్క పిల్లలంటే. ధృతరాష్ట్రకే పుత్ర. ఇదంతా చూసి ధృతరాష్ట్రుని యొక్క కుమారుడు కౌరవులు ముఖ్యమైనటువంటి వ్యక్తి దుర్యోధనుడు వచ్చేసి బాగా పాండవంకి తరతర కష్ట పౌంచానా అలాగా వాళ్ళకి వచ్చేసి విధమైనటువంటి కష్టాన్ని కలిగించడం మొదలుపెట్టాడనమాట. అది కాకుండా ఆ యొక్క పాండవుల పైన బాగా అసూయ ద్వేషాన్ని పెంచుకున్నారనమాట. దిన్ పర్ దిన్ కౌరవం और पांडवों के बीच వైరభావ్ బడతా గయా. ఈ విధంగా వచ్చేసి వాళ్ళ యొక్క వైరభావం అనేటువంటిది పెరుగుతూ వచ్చిందనమాట. అంటే వాళ్ళిద్దరూ ఒకరినొకరు అసూయ ద్వేషాలతో ఒకరినొకరు వచ్చేసి వైరం అనేటువంటిది మొదలైంది. వాళ్ళిద్దరి మధ్య శత్రుత్వం అనేటువంటిది మొదలైంది. అంతమే పితామహ భీష్మనే దోనోంకో కిసీ తర సమజాయా. ఏదో ఒక విధంగా వాళ్ళని వచ్చేసి సమాధానపరిచి और उनके बीच సంధి కరాయి. వాళ్ళిద్దరి మధ్య సంధి చేసేవాడు అనమాట. భీష్మ के ఆదేశానుసాर కురు రాజ్యకి 2 हिस्से किए गए. కురు రాజ్యానికి సంబంధించి వాళ్ళిద్దరికి లెక్క ప్రకారం ఇద్దరికి చెరొక రాజ్యాన్ని అప్పగించాలనేటువంటి ఉద్దేశంతో కౌరవ హస్తినాపురమే ఈ రాజు కర్తే రహే. కౌరవులు వచ్చేసి హస్తినాపురాన్ని రాజ్యంగా పరిపాలన చేయమని, తర్వాత వచ్చేసి ఎవరు పాండవంకో ఏ కాలకు రాజ్యం దే దియా గయా. ఇంకొక రాజ్యాన్ని ఇవ్వడం జరిగిందనమాట. జో ఆగే చల్కర్ ఇంద్రప్రస్థ. అట్లాగే ఆ యొక్క రాజ్యాన్ని తీసుకొని వాళ్ళు ఇంద్రప్రస్థము అనేటువంటి పేరుతో కే నామ్సే మషహూర్ హువా. వాళ్ళు వచ్చేసి పేరు ప్రతిష్టలు పెంచుకున్నారనమాట ఆ యొక్క పేరుతో వచ్చేసి. ఇస్ ప్రకారం కుछ दिन శాంతి రహి. ఈ విధంగా కొన్ని సంవత్సరాలు ప్రశాంతతగా ఉండిందనమాట. ఉన్ దినో రాజా లోగో మే చౌసర్ కేల్నేకా ఆమ్ రివాజుతా. దాయం ఆడడం అనేటువంటిది ఆ కాలంలో వచ్చేసి బాగా రీతి రివాజుగా ఉండేదన్నమాట. రాజ్యతక్కి బాజియాం లగాది జాతీది. ఎంతోమంది రాజ్యాల్ని పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారనమాట. ఇస్ రివాజ్కి ముతాబిక్ ఏక్ బార్ పాండవం और కౌరవం ఈ యొక్క చదరంగం ఆడడం కోసం, చదరంగం కాదు ఇది వచ్చేసి వీళ్ళు ఆడడం కోసము, దాయం ఆటని ఆడడం కోసం వచ్చేసి వీళ్ళు ఆ యొక్క ఈ యొక్క రాజుల యొక్క అలవాటు అనమాట. ఆడడం కోసము వాళ్ళు తమ యొక్క రాజ్యాల్ని పోగొట్టుకున్నారనమాట. ఏక్ బార్ పాండవం और కౌరవంనే చౌపాట్ కేలా. ఈ విధంగా ఆడారనమాట. కౌరవంకి తరఫ్సే కుటిల శకుని కేలా. కౌరవుల తరపున కుటిల శకుని ఆడాడు. తర్వాత ఉస్నే యుధిష్ఠిర్కు హరాదియా. యుధిష్ఠిర్ను వచ్చేసి జయించాడనమాట. ఇస్కే ఫలస్వరూప్ దీని ఫలితంగా పాండవం కా రాజ్ చీన్ గయా. ఈ రాజ్యాన్ని వశపరుచుకున్నారు. और उनके 13 वर्ष का वनवास
వనవాస్ భోగ్నా పడా 13 సంవత్సరాలు వాళ్ళకి వనవాసం అనేటువంటిది విధించారనమాట, శిక్షణ విధించారు. ఉస్మే एक शर्त यह भी थी कि 12 वर्ष के वनवास के बाद 12 సంవత్సరాలు వనవాసం అయిన తర్వాత ఒక సంవత్సరం వచ్చేసి అజ్ఞాతవాసం అనేటువంటిది చేయాలి అనేటువంటిది షరత్ అనమాట. ఈ విధంగా వాళ్ళు వచ్చేసి షరతును నియమించారు ఈ యొక్క పాండవులు. సరే అనేసి వీళ్ళు అదే విధంగా వచ్చేసి కర్నా హోగా ఈ విధంగా ఆ యొక్క అజ్ఞాతవాసము అరణ్యవాసంని వాళ్ళు ఒప్పుకొని इनके बाद उनका राज्य उन्हें लौटा दिया जाएगा, వాళ్ళకు వచ్చేసి ఆ తర్వాత మీకు రాజ్యాన్ని అప్పగిస్తామని చెప్పేసి షరతును విధించారనమాట. కానీ ద్రౌపదీకి साथ पांचों पांडवों 12 वर्ष वनवास और 1 वर्ष अज्ञातवास में बिताकर वापस लौटे. సరేనేసి వాళ్ళు 12 సంవత్సరాలు వనవాసం చేసి 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేసి మళ్ళీ తిరిగి వచ్చారనమాట. పర్ లాలచే దుర్యోధనుడు ఆ యొక్క అసూయతో కూడినటువంటి ఆశావాది అయినటువంటి దురాశతో కూడినటువంటి దుర్యోధనుడు ఏం చేశాడంటే తను రాజ్యాన్ని అప్పగించలేదు అనమాట. రాజ్య వాపస్ करने इनकार कर दिया, ఒప్పుకోలేదు. అత పాండవుకు अपने राज्य के लिए लड़ना पड़ा. సరే మేము యుద్ధం చేసి మా యొక్క రాజ్యాన్ని గెలుచుకుంటామని చెప్పేసి యుద్ధాన్ని ప్రకటించారనమాట. యుద్ధమే సారే కౌరవ్ మారే గయే, ఎంతో మంది కౌరవులు చనిపోవడం జరిగింది. తప్ప పాండవ్ ఉస్ విశాల సామ్రాజ్యకే స్వామి హుయే, ఆ యొక్క రాజ్యాన్ని వాళ్ళు సంపాదించుకున్నారు. ఈ యొక్క సామ్రాజ్యాన్ని సంపాదించుకున్న తర్వాత ఇస్కే బాద్ ఆ తర్వాత ఏమైందంటే 36 వర్ష ఒక 36 సంవత్సరాలు వచ్చేసి పాండవులు వచ్చేసి రాజ్యాన్ని పరిపాలన చేశారనమాట. और फिर उसे पोते परीक्षित के राज्य देकर द्रौपदी के साथ तपस्या करने हिमालय चल गए. వాళ్ళు ఏం చేశారంటే తన యొక్క మనవుడైనటువంటి పరీక్షితునికి ఈ యొక్క సామ్రాజ్యాన్ని అప్పగించి ఆ యొక్క పాండవుల యొక్క భార్య అయినటువంటి ద్రౌపదిని తీసుకుని వాళ్ళు హిమాలయానికి వెళ్ళిపోయారు తపస్సు చేసుకోవడం కోసము. సంక్షేపమే యహి మహాభారత్కి కథా హై. సంక్షీపకరణంగా సంక్షిప్తీకరణంగా చెప్పాలంటే అంటే దాన్ని బాగా చిన్నది చేసి చెప్పడం అంటే ఈ మహాభారత కథం చిన్నది ఇది మటుకే. కానీ మీకు ఈ యొక్క లెసన్లోనే ఇప్పుడు చెప్పినటువంటి దాంట్లోనే ఏమీ అర్థమై ఉండదు, కొన్ని క్యారెక్టర్స్ మటుకు అర్థమై ఉంటుంది. కాబట్టి మీకు వివరంగా చెప్పడం కోసము ఈ యొక్క మహాభారత కథని నెక్స్ట్ లెసన్ నుంచి వివరంగా చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.